Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? రాష్ట్రానికి ఆదాయం వస్తోంది, వడ్డీ వెళ్తోంది అంటూ లెక్కల చిట్టా రీఓపెన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ క్లియర్ కట్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చేశారు. అంతేకాదు గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార కాంగ్రెస్ డెడికేషన్ అంటూ బీఆర్ఎస్ పార్టీపై భగ్గుమన్నారు. ఇంకేముంది, కారు పార్టీ నేతలు కస్సుమంటూ కౌంటర్ అటాక్ దిగారు. లెక్క పత్రం, అభివృద్ధి ఆటంకం అంటూ సాగిన రాజకీయం నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. లెక్క పక్కాగా ఉందంటున్న సీఎం రేవంత్, అంతా తప్పుడు లెక్క అంటున్న బీఆర్ఎస్. మళ్లీ తెరపైకి అప్పులు వడ్డీల రాజకీయం. ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేశారు, రూపాయి అవసరమైన చోట 100 రూపాయలు పెట్టారు, రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో మరోసారి బీఆర్ఎస్ పై నిప్పులు జరిగారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కట్టే వడ్డీలు, చెల్లిస్తోన్న వేతనాలు పోను మిగులుతోనే చేస్తున్న అభివృద్ధి గురించి లెక్కల చిట్టా విప్పుతూ గులాబీ పార్టీకి ఓరుగల్లు వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ప్రతి నెల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లల్లో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి. ఈ 13,000 కోట్లు జీతభత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే, ఇలా మంత్లీ ఆదాయం, ఖర్చులపై క్లియర్ గా చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంత కష్టపడి రూపాయి పోగు చేసి ప్రజల కోసం పాటుపడుతుంటే కావాలనే కారు పార్టీ నేతలు కర్ర అడ్డేస్తున్నారంటూ మండిపడ్డారు. డబ్బులిచ్చి మరీ ఆందోళనలు చేయిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి సీఎం ఇంత మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు ఊరికే ఉంటారా? ఏం ఖర్చు చేశారు, ఎంత వడ్డీ కడుతున్నారు, అన్ని తప్పుడు లెక్కలే అంటూ కౌంటర్ అటాక్ దిగారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నామని పదే అంటున్నారే, అసలు ఇంతవరకు ఏం అభివృద్ధి చేశారో చూపించాలంటూ వేముల ప్రశాంత్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుపడ్డారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే ఇప్పుడొచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మేము 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పని మొదలు పెట్టకుండా, ఒక్క పని కూడా స్టార్ట్ చేయకుండా, పైగా ఇల్లు గులగొట్టే పనులు, మెట్రో రైలు రద్దు పనులు, ఇటు రద్దులు, ఇటు ఇల్లు గులగొట్టుడు, ఈ పని తప్ప ఒక్క కొత్త కన్స్ట్రక్టివ్ పని, ఒక్క డెవలప్మెంట్ పని ఒక్కటి కూడా మొదలు కాలేదు. మేము కట్టిన వీటికి, మేము చేసిన అభివృద్ధికి మీరు రిబ్బన్లు కట్ చేసుడు, శిలాఫలకాలు పెట్టుకున్నాడు తప్పిస్తే ఒక్క పని అంటే ఒక్క పని, కొత్త పని చేయలేదు. మొత్తంగా అప్పులు, అభివృద్ధి అంటూ ఇరు పార్టీల మధ్య రాజకీయం రచ్చరేపుతోంది. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఇంకెలాంటి డైలాగులు పేలుతాయో చూడాలి.